సుఖంగా ఉన్నారా? కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా? 127వ కీర్తన ఏముంది అక్కడ? 127వ కీర్తన ఏముంది? మీరు వేకువనే లేచి, మాట చదవాలి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు వేకువనే లేచి వెళ్తున్నారు. పొద్దుగొంకిన తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నావు. సంపాదించింది ఏం చేసావు? తాగుబోతుగడు సారాయి కొట్లో తగలేశాడు, సాని కొంపలో తగలబెట్టాడు. ఏం చేసావు? డబ్బులు మనసులో బాధతో చెప్తున్నాను. వీధి వీధికి చర్చిలుంటే, వీధి వీధికి దేవాలయం ఉంటే, వీధి వీధికి మసీదులుంటే, నేను అంటాను, ఒక సేవకునిగా చెప్తున్నాను, ఏమి నేర్చుకుంటారు దేవుని మందిరానికి వెళితే? యేసన్న గారు చెప్పేవారు, సినిమాకి వెళితే పాపం నేర్చుకుంటారు, బడికి వెళితే పాఠాలు నేర్చుకుంటారు, గుడికి వెళితే మాట్లాడాలి, గుడికి వెళితే భక్తి నేర్చుకుంటారు. దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది, దేవాలయం ఉంటే తప్పే ఉంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇంటింటికి సారాయి, ఇంటింటికి బ్రాందీ కొట్లు, ఇంటింటికి బ్రాందీ కొట్లు. సిగ్గుపడాలి. ఇంటింటికి మంచినీళ్ళ కనెక్షన్ లేదు, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ లేదు. రాబోయే రోజుల్లో ఇంటింటికి బ్రాందీ సప్లై చేస్తారేమో. బాధతో చెప్తున్నాను, ఎంతమంది ఆడ కూతురు మెడలో పుస్తెలతాళ్ళు తెగిపోతున్నాయి, ఎంతమంది కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు, ఎంతమంది తాగుబోతులు భర్తలు రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే తన మీద ఆధారపడే కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. ఆలోచించండి. దేవుని మందిరాలు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కొల్చాలి? ఎందుకు నాశనం చేయాలి? బ్రాందీ కొట్లు చేయండి, అట్లాగా తాగుబోతులు కొట్లు చేయండి. కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, తాళిబొట్లు తెగిపోతున్నాయి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఏది సుఖమంటే? యెషయా గ్రంథంలో ఉంది, ఆహారము కాని దానికోసం మీరు రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు? సంతృప్తి కలుగు చేయని దానికోసం ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? మొదటి మాట చెప్తున్న, దేవుడు నీకు చేసే ఉపకారం ఏంటో తెలుసా? నీవు సంపాదించింది 100 రూపాయలే కావచ్చు, నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే చాలు, శ్రేష్టమైంది. బ్రతకండి అట్లాగే. తాగుబోతులై, తిరుగుబోతులై, పిల్లలు పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా. నిన్న రాత్రి పాస్టర్ గారు చెప్పారు, మీరు లేవలేకపోతున్నారా? మీరు ఆ పాపాన్ని విడవలేకపోతున్నారా? ప్రభు పాదాలు పట్టుకో. జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తండి నాయనా. ఇది మొదలుకొని మీ కుటుంబాల్లో నిత్య సంతోషము కలుగునుగాక, నిత్య ఆదరణ ప్రభు మీకు కలుగు చేయునుగాక, నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యము చూపునుగాక. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక, మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. ఇక మీదట మీరు మీ కుటుంబాలు నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఇదే నా ప్రభు మీకు చేసే ఉపకారం. రెండో మాట, యోహాను సువార్త 4:42. యోహాను సువార్త 4:42.
మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని ఏం చేశారట? మాట్లాడాలి, స్పందించాలి. ఏం చేశారట వాళ్ళు? ఈయన నిజముగా లోక రక్షకుడని. అందరూ స్పందించండి ఒక్కసారిగా. నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు నీకు చేసే రెండవ ఉపకారం ఏంటో తెలుసా? నేనే నీ దేవుడైన యెహోవానని తెలుసుకునేటట్లు చేస్తాను. ఇప్పటి వరకు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఈ సభలకు వచ్చారేమో. ఆకాశము కింద ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ప్రత్యక్ష ప్రసారంలో నా దేవుని మాటలు వింటున్నారో ఇప్పటి వరకు రెండు తలంపుల మధ్యలో ఉన్నారేమో. ఆఫ్ గాడ్, ఆఫ్ క్రైస్ట్ ఏదో సగం సగమే తెలుసుకొని ఉన్నారు. ఈ రాత్రి మీకు నా దేవుడు ఉపకారం చేయబోతున్నాడు. ఏమిటా ఉపకారం అంటే, నేనే లోక రక్షకుణ్ణి, సర్వలోకానికి చక్రవర్తిని మీరు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమరయ స్త్రీ. ఉదయకాలం రాజు పాష గారు సమరయ స్త్రీ గురించి మాట్లాడారు. సమరయ స్త్రీకి అన్నీ తెలుసు, అందరూ తెలుసు. యేసు ప్రభుతో అంటది, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మెస్సయా. మేము కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. ఈవిడికి చాలా తెలుసు. యేసు ప్రభు ఆవిడతో మాట్లాడాక కొండ అక్కడ విడిచిపెట్టి పరిగెట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి నా జీవితాన్ని, నా బ్రతుకుని ఉన్నది ఉన్నట్లుగా నా ఎదుట ఆవిష్కరించిన ప్రవక్త యాకోబు బావి దగ్గర ఉన్నాడు, వచ్చి చూడండి. ఊళ్ళో వాళ్ళందరూ బజార్ది, పనికి మాలింది, ఏమిట్రా ఈవిడ ఎంత సంతోషంగా ఉంది, వాళ్ళ ఎవరి గురించి చెప్తా ఉంది మనిషి అని ఊళ్ళో వాళ్ళందరూ ఆవిడతో పరిగెట్టుకుంటూ వెళ్ళారు అక్కడికి. వెంటనే యేసు ప్రభుని చూశారు. బతుకుడా, మా ఊళ్ళో 3 రోజులు సభలు పెట్టి బతుకుడా. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు సంస్కారవంతుడు. 2 రోజులు సభలు పెట్టే డేట్లు చేయడానికి. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అయ్యగారు 3 రోజులు సభలు, 3 రోజులు ఉంటారుగా? లేదు, క్షణం తీరికలేదు మాకు. పోనీ 2 రోజులు కుదరదంటే అలాగే తో పని చేయండి, పగలు సాయంత్రం. మనిషివా పురుగు అనువా? డైరీ ఖాళీ లేదు ఇక్కడ. అంత బిజీ మేము. నా ప్రభు ఎంత సంస్కారవంతుడో. 2 డేస్ సభలకు డేట్లు ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. 2 రోజులు సభలు జరిగాయి, బాగా జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చాలా విషయాలు చెప్పారు. యేసు ప్రభు మరుసటి రోజు బయలుదేరిపోతే ఊళ్ళో వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పారు. గుంటూరు భాషలో చెప్పలా, మే నీ మాటని బట్టి కాదు కానీ, ఓకే, నీ మాటని బట్టి కాదు కానీ మా అంతట మేమే తెలుసుకున్నాం. ఏటి మీరు తెలుసుకుందే? లోకరక్షకుడు యేసు ప్రభు ఒక గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, ఖండానికి కాదు, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా.
సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా
జీహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయ